ఈరోజు మనం కేఎఫ్‌సి చికెన్ చేస్తున్నాం. దానికి నేను చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. అందులో రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ పెరి పెరి మసాలా. ఇప్పుడు మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ తీసి బయట పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ప్లేట్లో మైదా వేసుకోవాలి, కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. అండ్ కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ సరిపోద్ది. నెక్స్ట్ పచ్చికారం, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే 3 ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం, అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ పీసెస్ ఇలా ఎగ్లో డిప్ చేసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేకపోతే లోపల పచ్చిగా ఉండిపోయి బయట కలర్ వచ్చేస్తుంది. అండ్ ఎక్కువ కలుపుకోడు, ఎందుకంటే కోటింగ్ చేసాం కదా. చికెన్ అయితే గోల్డెన్ కలర్ వచ్చిందండి, ఇంకా వేగిపోయినట్టే. ఎంతో క్రిస్పీ కేఎఫ్‌సి చికెన్ రెడీ.